మూడోసారి అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ మారబోతాడా అని ఒక చర్చ ప్రపంచవ్యాప్తంగా కూడా జరుగుతుంది. అంటే ట్రంపే పలుమార్లు నేను నాలుగోసారి పోటీ చేస్తాను, మూడోసారి అధ్యక్షుడినవుతాను, అందుకు సంబంధించి కొన్ని మార్గాలున్నాయని చెప్పేసి పదే పదే మాట్లాడడం జరిగింది. సో, ఇప్పుడు దాని పట్ల ఆయన ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం అయితే జరిగింది. ఎందుకంటే అమెరికన్ చట్టాల ప్రకారం 2 సార్లు మాత్రమే ప్రెసిడెంట్ కాగలరు. మూడోసారి అవుతానంటే అందుకు కుదరదు, చట్టాలు ఒప్పుకోవని చెప్పేసి తెలిసిందే. అయితే కొన్ని మార్గాలున్నాయి, నేను అవుతాను అని చెప్పేసి ట్రంప్ పలుమార్లు మాట్లాడడం జరిగింది. అయితే మరొకసారి ట్రంప్ దీనిపైన మాట్లాడడం జరిగింది. మరి ఏ విధంగా రియాక్ట్ అవుతున్నారు? మరి నిజంగా ఇప్పుడు ట్రంప్ రిపబ్లికన్ పార్టీ నుంచి నాలుగోసారి పోటీ చేసి మూడోసారి అధ్యక్షుడు అవుతాడా? ఒకవేళ ట్రంప్ కాకుంటే ఇంకెవరు ఆయన వారసుడిగా ఉండే అవకాశాలున్నాయి? ఒకవేళ ఇప్పుడు ట్రంపే పోటీ చేసినా అతన్ని గెలిపించే పరిస్థితి ఉందా? ఇప్పుడు ప్రజల దగ్గర అతని పట్ల ఏ విధమైన రెస్పాన్స్ ఉందనేది ఒక్కసారి మనం కంప్లీట్‌గా దీని గురించి డిస్కస్ చేద్దాం. సో, అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ అంటే అమెరికా ఫస్ట్ అనే నినాదంతో పెద్ద ఎత్తున దాన్ని తీసుకెళ్ళి అమెరికన్ ప్రజల మనసుని చూరగొని ఇక్కడ భారతీయుల దగ్గర నుంచి కూడా ఆయన మంచి సపోర్ట్ పొంది అప్పుడు అధ్యక్ష పదవిలో ఆయన ఎక్కడం మనం చూసాం. సో, కమలా హారిస్‌తో పోటీ పడి గెలిచారు కూడా. సో, హోరాహోరీ పోటుంటుంది అని చెప్పేసి అప్పుడు అనుకున్నారు గానీ ట్రంప్ గెలిచేశాడు. సో, అక్కడ కూడా డెమోక్రాట్‌లలో కాస్త గందరగోళం అయితే నెలకొంది. అంటే ఫస్టు కమలా హారిస్ కాకుండా జో బిడెన్ ఉండడం. జో బిడెన్ ఏజ్ రీత్యా కాస్త ఇబ్బందులు ఎదుర్కోవడంతో అతను తప్పించి ఆ తర్వాత లేట్‌గా కమలా హారిస్‌ని తీసుకురావడం. సో, ప్రచారం పెద్దగా ఎత్తున చేయకపోవడం అనేది డెమోక్రాట్స్‌ని దెబ్బతీసింది. దీంతో ట్రంప్ విస్తృత స్థాయిలో ప్రచారం చేయడం, జేడీ వ్యాన్స్‌ని చాలా సార్లు బహిరంగ సభల మీద ఫేస్ టు ఫేస్ ఎదుర్కోవడం. సో, అలా పైచేయి సాధించడం ఇవన్నీ కూడా మనం చూసాం. సో, దాంతో ట్రంప్‌కి ప్రజలందరూ కూడా మొగ్గు చూపారు. సో, గెలిపించేశారు. అయితే ట్రంప్ గెలిచిన తర్వాత పరిస్థితులు చూస్తే ప్రజల దగ్గర నుంచి తీవ్ర స్థాయిలో ఆయన పైన విమర్శలొచ్చేస్తున్నాయి. పెద్ద ఎత్తున జనం రోడ్ల మీదకొచ్చేసరికి ఆయన పాలన పైన విమర్శలు చేసేస్తున్నారు, నిరసనలు చేస్తున్నారు. మొన్ననే చూసాం చాలా ప్రధాన నగరాల్లో లక్షలాది మంది జనం రోడ్ల మీదకొచ్చేసి ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేయడం చూసాము. సో, ఆహ్, అలా అంటే ఒక్క అమెరికాలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా ఆయన చాలా దేశాలని ప్రభావితం చేస్తున్నారని చెప్పేసి భావిస్తున్నాడు. అంటే టాక్సులు పెంచేయడము, బెదిరించే ప్రయత్నం చేయడము, ఇటువంటి నిర్ణయాలు మిగతా దేశాల మీద కూడా తీసుకుంటున్నాడు. సో, ఇక్కడ ఇండియాలో కూడా పెట్టుబడి పెట్టొద్దు అని చెప్పేసి చాలా కంపెనీలకు ఆయన వార్నింగ్ ఇవ్వడం, 100% టారిఫ్స్ పెంచేయడం, చైనా పట్ల ఏ విధంగా వ్యవహరించాడో ఈ విధంగా చూసాం. సో, యుద్ధాలను ఆపుతానని చెప్పేసి ఆయనే యుద్ధాలు క్రియేట్ చేస్తున్నాడు, ఆయనే ఆపుతున్నాడని చెప్పేసి ఆ విధంగా విమర్శల పాలవడం. ఇలా ఒక టైంలో ఒకలాగా ఉండకుండా ఏదోలాగా మాట్లాడుతూ వ్యవహరించే శైలి ఆయనకుందని చెప్పేసి చాలామందికి తెలిసిందే. సో, అటువంటి ట్రంప్ ఇప్పుడు రెండోసారి అధ్యక్షుడైన తరువాత ప్రపంచవ్యాప్తంగా ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయో మనం చూస్తూ వస్తున్నాం. సో, ఒక అమెరికాలోనే ఆయన పట్ల తీవ్ర వ్యతిరేకత పెరిగిపోయిందని కూడా అంటున్నారు. అంటే మిగతా దేశాల మీద అమెరికా ఫస్ట్ అన్న నినాదంతో వచ్చిన ఆయన అమెరికాని విస్మరించి మిగతా దేశాల పట్ల కాన్సంట్రేషన్ చేస్తున్నారు. యుద్ధాలు ఆపుతానని చెప్పేసి టాక్సెస్ పెంచడము, యుద్ధాలని క్రియేట్ చేయడము, ఇలా రకరకాల నిర్ణయాలు మిగతా దేశాల మీద తీసుకొని మన దేశాన్ని విస్మరించేశాడు. ఇక్కడ ఉపాధి గురించి పట్టించుకోవట్లేదు, ఇక్కడ అభివృద్ధి గురించి పట్టించుకోవడం లేదు. సో, ఎంతసేపు కూడా మిగతా దేశాల పట్ల తన ఆధిపత్యాన్ని ప్రదర్శించే ప్రయత్నాలలో భాగంగానే ఆయన మునిగి తేలుతున్నాడు గానీ, ఇక్కడ అమెరికన్ ప్రజల్ని అసలు ఏమాత్రం కూడా ఆయన లెక్క చేయడం లేదు అన్న అభిప్రాయాలు అమెరికన్స్‌లోనే కలగడం జరిగింది. దీంతో చాలామంది ఇక రోడ్ల మీదకొచ్చేసి ఆయనకు అగెనిస్ట్‌గా నిరసనలు చేయడం అనేది అవి చూసాం. సో, ఆ రకంగా ఆయనకు వ్యతిరేకత అయితే పెరిగిపోయింది. సో, అటు ట్రంప్‌లో కూడా కొన్ని భావనలున్నాయి. ఏంటంటే తను ఇంకొకసారి ప్రెసిడెంట్ కావాలన్న కోరిక ఉంది. అలాగే నోబెల్ శాంతి ప్రైజ్ ఇది గెలుచుకోవాలని చెప్పేసి 2 కోరికలు కూడా ఆయనలో ఉండడం మనకు తెలిసిందే. సో, ఆయన నేను 8 యుద్ధాలు ఆపాను, నాకే కావాలి నోబెల్ శాంతి ప్రైజ్. ఒబామాకి ఎందుకు ఇచ్చారో తెలీదు. ఆయన వచ్చి అసలు ఏం చేస్తాడో తెలీదు. ఆయనకిచ్చారు. అలాంటిది ఇప్పుడు నాకివ్వరా అని చెప్పేసి నోబెల్ శాంతి ప్రైజ్‌ని కోరడం. పాకిస్తాన్ నుంచి, ఇజ్రాయెల్ నుంచి, ఇప్పుడు రీసెంట్‌గా జపాన్ నుంచి మొత్తం కూడా నామినేషన్స్ చేయించుకోవడం ఇటువంటివి చూసాం. అయినా కూడా ఆయనకి నోబెల్ శాంతి ప్రైజ్ అయితే రాలేదు. వేరే వారికి రావడం కూడా చూసిందే. ఆ విధంగా అదొక డిసప్పాయింట్‌మెంట్ అయితే నోబెల్ శాంతి ప్రైజ్ విషయంలో ఆయనకు కలిగింది. అయినా వచ్చే ఇయర్ ట్రై చేస్తాను, ఆ తర్వాత ఇయర్ ఎప్పుడో ఒకసారి ట్రై చేస్తూనే ఉంటారు అని చెప్పేసి వాళ్ళే చెప్పుకొచ్చారు. మరి చూద్దాం ఇంకా 3, 4 ఏళ్ళు ఉన్నాయి కాబట్టి సో, ఈ లోపల ట్రంప్‌కు నోబెల్ శాంతి ప్రైజ్ వస్తుందో లేదో చూడాలి. సో, అంటే అతనేమో యుద్ధాలు ఆపుతానంటుండు. కాకపోతే యుద్ధాలు క్రియేట్ చేసేది కూడా అతడే గదా అని చెప్పేసి ఆ విమర్శ అయితే అతని మీద ఉంది. మరి అటువంటి యుద్ధాన్ని క్రియేట్ చేసే వ్యక్తికి అసలు నోబెల్ శాంతి ప్రైజ్ ఎలా ఇస్తారని చెప్పేసి కూడా
విమర్శలు ఆయన మీద అయితే ఉన్నాయి. మరోపక్క ఇంకొకసారి అధ్యక్షుడు కావాలని చెప్పేసి ఆయనకు ఉంది. సో, లాస్ట్ టైమ్ ఓడిపోయారు. అంతకుముందు అమెరికా ప్రెసిడెంట్ అయ్యారు. అలా ఒకసారి గెలిచి, ఒకసారి ఓడిపోయి, ఇప్పుడు మరోసారి గెలిచారు. ఇప్పుడు ఇంకోసారి పోటీ చేయాలని చెప్పేసి ఆయన బలంగా అయితే కోరుకుంటున్నారు. కాకపోతే అమెరికన్ చట్టాల ప్రకారం ఒకరికి ప్రెసిడెంట్ అయ్యే అవకాశం కేవలం 2 సార్లు మాత్రమే ఉంటుంది. సో, మూడోసారి అవుతాను అంటే ఉండదు. సో, అందుకు పోటీ చేయడానికి మాత్రం అనర్హత అయితే పడుతుంది. సో, ఆల్రెడీ ట్రంప్ 3 సార్లు పోటీ చేశాడు. 2 సార్లు గెలిచాడు కాబట్టి ఇక ఆయన టర్మ్ అయిపోయింది. ఇక వేరే వారే రావాల్సిందే. ఆయనకైతే ఆప్షనే లేదు. కాకపోతే కొన్ని సందర్భాల్లో కొన్ని మార్గాలున్నాయి. నేను పోటీ చేస్తాను, నేను గెలుస్తాను, మూడోసారి ప్రెసిడెంట్ అవుతానని చెప్పేసి రీసెంట్ టైమ్‌లో చాలా సందర్భాల్లో అయితే మాట్లాడడం జరిగింది. అయితే మరొకసారి ఆయన్ని ప్రెస్ వాళ్ళు అడిగారు. సో, ఇంకోసారి పోటీ చేయబోతున్నారా? మరోసారి అధ్యక్షుడు కాబోతున్నారా? అని అడిగిన దానికి ఆయన ఏం చెప్పారు అంటే, ఇది చాలా ఆసక్తికరమైన విషయం. చాలా ఏళ్లలో ఏ అధ్యక్షుడికి లేనన్ని మంచి నంబర్లు నాకున్నాయి. చట్టాన్ని చదివితే చాలా స్పష్టంగా ఉంది. నేను పోటీ చేయడానికి వీల్లేదు. ఇది చాలా బాధాకరం. కానీ మన దగ్గర చాలా గొప్ప వ్యక్తులు ఉన్నారని చెప్పేసి ఈ రకంగా వివరించారు. అంటే ఆయన కన్ఫర్మ్ అయిపోయారు. మన దగ్గర చట్టాలున్నాయి. ఇక నేను పోటీ చేయడానికి వీల్లేదు. కేవలం 2 టర్మ్స్ మాత్రమే ప్రెసిడెంట్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఇంకోసారి నేను అవ్వలేనని చెప్పేసి చెప్పారు. ఇది చెప్తూనే ఇక తన వారసుడు ఎవరు అన్నదానికి కూడా చెప్పడం జరిగింది. ఇది ఇప్పటికీ అంటే చాలా ముందస్తుగానే చెప్పినట్టు అవుతుంది గానీ, జేడీ వ్యాన్స్ ఉన్నాడని చెప్పేసి ఆయన పేరైతే మెన్షన్ చేశారు. సో, తెలిసిందే ఇప్పుడు ఉపాధ్యక్షుడిగా ఉన్నాడు జేడీ వ్యాన్స్. సో, అతనికి నెక్స్ట్ ప్రెసిడెంట్ అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని చెప్పేసి ట్రంప్ తన వారసుడిగా ఆయన్నే ప్రకటించని చూస్తూ వస్తున్నాం. సో, దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఇక రిపబ్లికన్ పార్టీ నుంచి జేడీ వ్యాన్సే అధ్యక్ష రేస్‌లో ఉంటాడని చెప్పేసి అర్థమైపోతుంది. అయితే ఇంకొకరి పేరు కూడా ఆయన మెన్షన్ చేశారు. అతనెవరంటే మార్కో రూబియో కూడా ఉన్నారు. వీళ్ళిద్దరూ కలవచ్చు అని చెప్పేసి కూడా మాట్లాడడం జరిగింది. మరి ఎవరికిస్తారో అనేది చూడాలి. అటుపక్క డెమోక్రాట్స్ నుంచి అయితే కమలా హారిస్ అయితే తను ఉంటానని చెప్పేసి అధ్యక్ష రేస్‌లో తను ఆల్రెడీ చెప్పేసింది, ప్రకటించుకుంది కూడా. నేను పోటీ చేస్తాను. ఈ నియంత పాలన ట్రంప్‌ని దెబ్బ కొడతానని చెప్పేసి కమలా హారిస్ మాత్రం బలంగా ఒక నినాదం రీసెంట్‌గానే ఇవ్వడం జరిగింది. సో, అలా ట్రంప్ అయితే ఇక అధ్యక్ష రేస్‌లో ఉండడు. తను ఇంకొకసారి అధ్యక్షుడు కాలేడని చెప్పేసి ఒక వార్త ఇప్పుడు క్లారిటీ అయితే వచ్చేసింది. ఇప్పుడు దీని పట్ల చాలా మంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. ఆల్రెడీ నేను రెండోసారి భరించడమే ఇప్పుడు ఇదైపోయింది. ఇక మూడోసారి భరించాలంటే ఉండదు. సో, ప్రపంచ దేశాలన్నీ కూడా ఆయన పట్ల వ్యతిరేకత పెరిగిపోయిందని చెప్పేస్తుంది. ఆల్రెడీ అమెరికన్ పీపుల్స్‌లోనే ఆయన మీద వ్యతిరేకత పెరిగిపోయింది. ఇప్పుడు ఇంకొకసారి భరించాలంటే ఎవరి వల్ల కాదు. సో, చాలా ఇబ్బందులు ఫేస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అందుకోసం ఇక నీ అధ్యక్ష పదవి అని చెప్పేసి ఆ రకంగా అయితే అభిప్రాయాలైతే వ్యక్తమవుతున్నాయి. సో, చూద్దాం మరి వచ్చే అమెరికా ఎలక్షన్స్‌లో ఏ పార్టీ గెలుస్తుంది? ఎవరు అధ్యక్షుడవుతారు? అప్పుడు వాళ్ళు ఏ విధంగా రియాక్ట్ అవుతారు? ఏ విధంగా అంటే మిగతా దేశాల పట్ల, అమెరికన్స్ పట్ల ఏ విధంగా తమ పాలన కంటిన్యూ చేస్తారో చూడాలి. ఎందుకంటే ఇప్పుడు తెలిసిందే అమెరికా ప్రపంచంలో ఉన్న నంబర్ 1 కంట్రీస్‌లో ఒకటి కాబట్టి సో, తను మిగతా దేశాల మీద పట్టు సాధించాలని, ఆధిపత్యం ప్రదర్శించాలని భావిస్తూ ఉంటుంది. ముఖ్యంగా ట్రంప్‌కి అటువంటి ఆలోచనలు ఉన్నాయి. సో, మాది పెద్ద దేశం కాబట్టి మిగతా దేశాలన్నీ నేను చెప్పినట్టే వినాలి అన్న భావనలో ఉంటాడు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరు కూడా ఏ కంట్రీ చెప్పినా వినలేని పరిస్థితి. ఎందుకంటే ప్రతి కంట్రీకి, ప్రతి దేశ అధ్యక్షులకి వాళ్ళ దేశ అభివృద్ధి, వాళ్ళ దేశ ప్రజలే మాత్రం ముఖ్యం కాబట్టి మిగతా దేశాలు చెప్పిందని చెప్పేసి వినే పరిస్థితి లేదు. అందుకే మోదీ గారు కూడా ఏమాత్రం ట్రంప్ బెదిరించినప్పటికీ ఆయన వినలేదు. తన దేశ అభివృద్ధిలో భాగంగానే ఆయన ముందుకు వెళ్ళడం, అటువంటి నిర్ణయాలే తీసుకోవడం మనం చూసాం. ఆ రకంగా ట్రంప్ కొన్నిసార్లు కౌంటర్ ఇస్తూ కూడా మాట్లాడారు. సో, అలా ట్రంప్ మిగతా దేశాల మీద ఆధిపత్యం ప్రదర్శించాలి అని అనుకున్నా కూడా అది ఇప్పుడైతే ఏ దేశం కూడా ఆయన మాటల్ని వినలేని పరిస్థితే ఉంది. సో, అలా ఇంకోసారి ఆయన అధ్యక్షుడు కూడా కాలేడు కాబట్టి ఇక ట్రంప్ పీడ పోయింది అన్నట్టుగానే కొన్ని రియాక్షన్స్, కొన్ని పోస్టులు కూడా ఈయన చెప్పిన తర్వాత దీని కింద మెన్షన్ చేయడం చూస్తున్నాం. సో, చూద్దాం వచ్చే ఎలక్షన్స్‌లో రిపబ్లికన్స్‌కి, డెమోక్రాట్స్‌కి ఏ విధమైన పోటీ ఉండబోతుందని. మళ్ళీ ఎలన్ మస్క్ అమెరికన్ పార్టీ పెడితే పోటీలో వస్తే ఎలన్ మస్క్ ఏమన్నా గెలిచే అవకాశాలు ఉన్నాయని ఇది మనం తొందరలో అయితే చూడాల్సిన అవసరం అయితే ఉంది. దానికోసం అయితే వెయిట్ చేద్దాం. థాంక్ యూ సో మచ్.